హలో యాల్. సో కోనార్క్ టెంపుల్లో మార్నింగ్ 9:30 వరకు స్పెండ్ చేసి అక్కడి నుంచి పూరికి స్టార్ట్ అయిపోయాం. కోనార్క్ టు పూరి జస్ట్ 40 km. హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాం. 1.5 km డిస్టెన్స్లోని కార్స్ అన్నీ ముందే ఆపేస్తారు. అక్కడి నుంచి ఓన్లీ ఆటో రిక్షాలు వెళ్తాయి. ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ కూడా ఫ్రీ లాకర్స్లోనే పెట్టేసుకోవాలి. చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తూ ఉంటారు. ఎంట్రన్స్ నుంచి ఇక్కడ కొంతమంది పాండాస్ అని ఉంటారు. మీకు త్వరగా అండ్ డైరెక్ట్గా దర్శనం చేయించేస్తాము, 300 రూపీస్ పర్ పర్సన్ ఆర్ 500 రూపీస్ పర్ పర్సన్ అని అడుగుతూ ఉంటారు. వాళ్ళని అస్సలు నమ్మకండి. మంచిగా ఇగ్నోర్ చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోండి. ఇంకొంతమంది ఆ పూజలు ఈ పూజలు చేస్తామని ఇంకొంతమంది వెంటబడుతూ ఉంటారు. మేము దర్శనానికి మాత్రమే వచ్చామని చెప్పి ఇగ్నోర్ చేయండి. మెయిన్ టెంపుల్ లోపలైతే సిస్టమ్ ఏం బాగాలేదు, ఎందుకంటే అందరినీ ఒకేసారి వదిలేస్తారు తోసుకోమని. సో తోపులాట అయితే ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా దేవుడి దర్శనం కూడా జరగదు కొన్నిసార్లు అయితే. సో అదే మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు పూరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పూరిలో ఉన్న జగన్నాథుడు చెక్కతో చేయబడిన స్వామి. ఎప్పుడు కూడా రాధతో కనిపించే కృష్ణుడు ఇక్కడ మాత్రం వాళ్ళ అన్నా చెల్లెలైన బలభద్రుడు, సుభద్రలతో కనిపిస్తారు. కృష్ణుడు చనిపోయిన తర్వాత అతని గుండె ఒక బ్లూ స్టోన్లో మారిపోయి బీచ్లో వేప చెక్కలతో కట్టి అర్జునుడే వదిలేశాడట. పూరి బీచ్లో ఆదివాసులకు లభించిందని నమ్ముతారు. ఆ గుండెనే ఇప్పుడు స్వామివారి విగ్రహంలో ఉందని నమ్ముతారు. ప్రతి 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మ పరివర్తన చేస్తారు. అది ఒక సీక్రెట్ రిచువల్. అంటే ఇది చేసినప్పుడు పూజారి కూడా కళ్ళు మూసుకొని చేయాలి. కృష్ణుడి గుండెను పాత విగ్రహంలో తీసి కొత్త విగ్రహంలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. శిఖరం మీద ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇప్పటికీ ఎవరికి ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలియదంట. టెంపుల్ స్ట్రక్చర్ ఎలా కట్టారంటే రోజులో ఏ టైం అయినా సరే టెంపుల్ యొక్క నీడ నేల మీద మాత్రం పడదు. పూరిలోని వంటశాల అతి విశిష్టమైనది. చప్పన్ భోగ్ అంటే 56 రకాల వంటలు దేవుడికి సమర్పిస్తారు. వీటిని కుండల్లో మాత్రమే వండుతారు. అవి కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతారు. అయితే పైభాగంలో ఉన్న మొదటి కుండలోని ప్రసాదమే ముందుగా ఉడికిపోతుందంట. ఏదైతే కిందన మంట కింద దగ్గరగా ఉందో అది మాత్రం లాస్ట్లో ఉడుకుతుందంట. భోగం పెట్టిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ మహాప్రసాద్ హాల్లో అమ్ముతారు. ఆకులో పెట్టి 100 రూపీస్ ప్లేట్, 200 రూపీస్ ప్లేట్ అని ఉంటాయి. అక్కడే తీసుకొని తినేయటమే బెటర్. పూరి బయట అయితే ఫుడ్ ఎక్కడా బాగోదు. ఆ జగన్నాథుడిని దర్శించుకోవటం నిజంగా విశేషమే. నేనైతే అలా చూస్తూనే ఉండిపోయాను. ఎలాంటి ఆలోచన మనసులోకి రాలేదు. అందరూ తప్పకుండా దర్శించాల్సిన ప్లేస్ ఇది. मनमोहन तेरी छवि अति प्यारी।